హాయ్ అండి, నేను మీ డాక్టర్ కాసిం సాహెబ్. ఈ సంక్రాంతి ఏదో కీడొచ్చిందంట. ఒక కొడుకున్న మహిళలు ఇద్దరు కొడుకులు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి గాజులు తీసుకోవాలని ఏదో రకరకాలుగా పుట్టిస్తున్నారు పుకార్లు. అసలు ఎవరు చెప్పారు ఇవన్నీ? ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ? నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఈ ట్రోలింగ్ వింటూనే ఉన్నాను, చెప్తూనే ఉన్నారు. అసలు గాజులకి సంక్రాంతికి సంబంధం ఏంటి? మీరు చెప్పండి. ఈ గాజులకి ఈ సంక్రాంతికి అసలు సంబంధం ఏంటి? ఇద్దరు కొడుకులు ఉన్న వాళ్ళు మహిళలు ఒక్క కొడుకున్న మహిళకి గాజులు ఇవ్వాలను. ఇది సనాతన ధర్మంలో ఎక్కడ ఉందండి? ఎవరు రాశారు ఇదంతా? ఎవరు చెప్తున్నారు? ఇంకా మా ఊర్లో నేను కొంతమంది మహిళలను అడిగితే ఎవరు చెప్పారమ్మా ఇదంతా, ఏంటి విషయం ఏంటంటే వాళ్ళు గుళ్ళో మైకులో చెప్పారండి. గుళ్ళో మైకులో ఎవరు చెప్పారు? ఫలానా పూజారులో లేకపోతే ఎవరో చెప్పారు. ఈ వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది న్యూస్? ఇది కరోనా వైరస్ కంటే చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అయిందండి. పల్లెల నుంచి గ్రామాలకి, గ్రామాల నుంచి సిటీకి, ఇట్లా రకరకాలుగా గంటలో మండలాలు, జిల్లాలు అన్నీ వెళ్ళిపోయినాయి. మన హిందూ ధర్మశాస్త్రంలో ఇలాంటివి ఎక్కడా లేవు, ఇలాంటి అపోహలు లేవు. ఈ సంక్రాంతి వచ్చే టయానికే ఇలాంటి ట్రోల్స్ ఇలాంటివి మొత్తం చేస్తుంటారు. గత సంవత్సరం కూడా ఇలానే అన్నారు, అంతకుముందు సంవత్సరం ఇలా. అంటే సంక్రాంతి పండగకే ఇలాంటివి వస్తాయా? మీరు చెప్పండి. అసలు ఏంటిది? ఎందుకు ఇలా చేస్తున్నారు? దీనివల్ల ఎవరికి లాభం? సో ఎవరికీ లాభం లేదు. ఇది ఏదో మొత్తానికి ఎవరో ఎక్కడ ఏదో పుట్టిస్తున్నారు. పని పాట లేని వాళ్ళు ఉంటారుగా, పొరంబొక్కులు, వాళ్ళు పుట్టిస్తున్నారు ఇవన్నీ. ఇక కొడుకు అనగానే ఏమవుతుందంటే ఇక మహిళలకి ఎక్కడ లేని భయంతో ఇలాంటి వాటికి కనెక్ట్ అవుతుంటారు. కొడుకులు అనగానే మహిళలు పిల్లలంటే ప్రేమతో ఎవరికైనా ఇలాంటి మాటలు చెప్పేటప్పుడు చాలా కరెక్ట్ అయిపోతారు. అందులో ఒకటి చెప్తారు, ఈ సంక్రాంతికి ఈ గాజుల పరిహారం చేయకపోతే మీకు కీడు జరిగే అవకాశం ఎక్కువ శాతం ఉంది. ఏం చెప్తున్నారు? ఏం వింటున్నారు? కనీసం ఇంతమంది బ్రాహ్మణోత్తములు ఉన్నారే, కనీసం మీరైనా చెప్పొచ్చు కదా, ఇది అబద్ధము, ఎక్కడా లేదు, ఎవరు చేయొద్దు. మీరు కూడా మరి పాటిస్తున్నారా? మరి గుళ్ళో అనౌన్స్మెంట్ చేయొచ్చు కదండి, ఇలాంటివి పాటించొద్దు, సనాతన ధర్మంలో ఇలాంటివి లేవు అని. ఎవరు చెప్పట్లేదు. అసలు ఇలాంటివి ధర్మశాస్త్రంలో ఎక్కడ లేదండి, మన సనాతన ధర్మంలో ఎక్కడ లేదండి. ఈ సంక్రాంతికి అసలు వాస్తు పురుషుడు ఏ వాహనం మీద వచ్చాడు, ఎలాంటి ఆహారం తింటూ వస్తున్నాడు, సంక్రాంతికి పాటించవలసినటువంటి ధర్మాలేంటి, ఇలాంటివి మాత్రమే ఉంటాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నాయి నాకు అర్థం కావట్లేదు. రకరకాలుగా ట్రోల్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో నేను నిన్న చూశాను. ఎవరు చెప్తున్నారు ఇదంతా? ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ పుకార్లు? ఇదేంటండి? అసలు ఈ కొడుకులేంటి, గాజులేంటి, సంక్రాంతి ఏంటి, లేకపోతే కీడేంటి? ఈ పరిహారం చేయకపోతే ఏదో అనర్థం జరిగిపోతుందని భయపెడుతున్నారు. ఇలాంటి భయాలు నమ్మి ఆడవాళ్ళు నిజంగా కొడుకు అనే సెంటిమెంట్తో ఇలాంటి భయాలు ఆసరాగా తీసుకొని నిజంగా చేస్తున్నారండి ఇలాంటివి. అసలు ఇది ఎక్కడి నుంచి పుట్టుకొస్తుంది? ఈ మెసేజ్ ఎవరిస్తున్నారు అనేది ఏమన్నా కాస్త మీరు ఆలోచించండి. చదువుకున్న వాళ్ళు ఉన్నారు, పోనీ మన గుళ్ళ పూజారులు ఉన్నారు, అయ్యవార్లు ఉన్నారు. అమ్మ ఇలాంటి చెయ్యొద్దు అన్న మీరు ఒక్క నిమిషం
అందరికీ మీరు మైక్లో అనౌన్స్మెంట్ చేయండి. ఎవరు చేయరు. చూడండి, ఈరోజు ఈ సంక్రాంతికి 5 రోజులు ఉండడం కానీ ఇలాంటి మెసేజ్ పాస్ చేశారు. ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో ఎక్కడ చూసినా ఇవే. గాజులు తీసుకురావడం, పంచిపెట్టడం, గాజులు తీసుకురావడం, పంచిపెట్టడం. మా తల్లులారా, మీకు చేతులు ఎత్తి దండం పెడుతున్నారు. మీరు గాజులు పంచాలంటే పంచండి, పుణ్యం. 35 గాజులు ఇవ్వటం పుణ్యం. అంతేగాని ఇలాంటివి అనవసరమైనటువంటి వాటికి ఖర్చు చేయొద్దు. సంక్రాంతి బ్రహ్మాండంగా ఉంది, బ్రహ్మాండంగా చేసుకోండి. మంచి యోగంలో ఉంది. నవ్వుతూ సంతోషంగా హ్యాపీగా చేసుకోండి సంక్రాంతి. ఏ కీడు లేదు, ఏ బాధలు లేవు, ఏమీ జరగదు. ఇదేందో అసలు రకరకాలుగా పుట్టిస్తున్నారండి. అలాంటిది ఏమీ జరగదు. పని పాట లేని ఎదవలు పుష్టించున్నటువంటి ఒక అబద్ధముతో పల్లెలు విలేజ్లు మొత్తం ఇదైపోతుందండి. స్ప్రెడ్ అయిపోయి కరోనా వైరస్ కంటే కూడా అతివేగంగా స్ప్రెడ్ అవుతుందండి ఈ చండాలం మాటలు. అసలు దీనివల్ల ఎవరికి లాభము, ఎవరికి నష్టము, అది ఇలా చేయటం వల్ల ఏంటి, దీని వెనక ఎవరు నడిపిస్తున్నారు, ఇలాంటిది అసలు ఈ మాటలు ఎందుకు వస్తున్నాయండి? ఎక్కడన్నా మీరు వింటున్నారా ఇలాంటివి? ఏంటిది? మన సనాతన ధర్మంలో ధర్మ సింధు అనే ఒక గ్రంథం ఉందండి. ఆ గ్రంథంలో రాయబడింది ఇదంతా. ఏమని? సంక్రాంతిలో పండగకి మనం ఎలాంటి ఆచారాలు పాటించాలి అన్న విషయంలో ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథం ధర్మసింధు. అలాంటి గ్రంథాలు చదవండి, మీకు అర్థమవుతుంది. మళ్ళా చెప్తున్నాను, ధర్మసింధు అనే గ్రంథంలో సంక్రాంతి గురించి రాయబడింది. మనం ఆ పండగకి పాటించవలసినటువంటి పరిహారాలు ఏంటి, ధర్మసింధు గ్రంథంలో మీరు ఒకసారి చదివి చూడండి. ఎవడో చెప్పాడు, ఏదో చేస్తున్నాం. ఎవడో చెప్పాడు గాలి వార్త. ఆ గాలి వార్తను పట్టుకొని మనం ఆ అమ్మకి, ఈ అమ్మకి, ఆ తల్లికి, ఆ చెల్లికి చెప్పుకుంటూ పోయి ఊరంతా కులం లేదు, మతం లేదు, ఏం లేదు, అందరికీ వర్తిస్తుంది. ఏం చెప్పాలనుకున్నారండి బాబు? ఎవరు చెప్తున్నారు ఇదంతా? ఏమన్నా మీరన్నా కాస్త అర్థం చేసుకోండి. సంక్రాంతి కీడేంటి, ఈ గాజులు కూడా ఏంటి? అసలు గాజులకి సంక్రాంతికి ఏమైనా సంబంధం ఉందా? ఆలోచించండి ఒకసారి మిత్రులారా. ఇలాంటి ఫేక్ న్యూస్ ఎక్కడా మీరు వినొద్దు. దయచేసి ఇలాంటివి చేయొద్దు. ఒకవేళ మీరు గాజులు పంచాలి అంటే ముత్తైదువులకు గాజులు పంచండి. కొంతమంది ఏం చేస్తున్నారో తెలుసా? ఇంట్లో ఉన్న కొత్త గాజులు ఇంట్లో నుంచి తీసుకొని వెళ్ళి ఇస్తున్నారు. అది ఇంకా అష్టదరిద్రం. మీరు గాజులు ఇవ్వాలంటే ముత్తైదువులకు బయట షాపులో తీసుకొని ఇవ్వండి, పుణ్యం. అంతేగాని కొడుకులను అడ్డం పెట్టుకొని, ఇద్దరు కొడుకులు ఒక కొడుకులు అడ్డం పెట్టుకొని గాజులు పంచాలి, పంచకపోతే అనర్థాలు జరిగిపోతాయి అన్న ఒక భయాన్ని సృష్టించారే, వాళ్ళని చెప్పుతో కొట్టండి. కనీసం మీకు దగ్గరలో ఉన్న అయ్యవార్లు కానీ పూజారులు కానీ కనుక్కోండి, అయ్యా ఇది నిజమేనా అని. వాళ్ళకి తెలిసింది చెప్తారు. ఈ సంక్రాంతికి ఎందుకు వస్తున్నాయి ఇలాంటివి? దయచేసి ఇలాంటి ట్రోల్స్ను నమ్మొద్దు, భయాలు పెట్టుకోవద్దండి. నేను మన బ్రాహ్మణోత్తములకి రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను, దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీరు మైకుల్లో, గుళ్ళో ప్రతి మైక్ ఉంటుందండి. ప్రతి గుళ్ళో కూడా మైక్ ఉంటుంది. మీరు మెసేజ్ ఇవ్వండి. ఇలాంటి ట్రోలింగ్స్, ఇలాంటి మెసేజెస్ ఉన్నప్పుడు దయచేసి మీకు బాధ్యత ఉంది. సనాతన ధర్మం ఏమవుతుంది? ఇలాంటివి ఉన్నాయా మన సనాతన ధర్మంలో? మీరు ఒక్కసారి కళ్ళు తెరవండి నా మాటని.
ఇలాంటివి దయచేసి మెసేజ్ని మీరు ప్రతి గుళ్ళో కూడా మైక్ ఉందండి, ఆ మైక్లో అనౌన్స్మెంట్ చేయండి, ఇలాంటివి నమ్మొద్దు అని గుళ్ళోనే చెప్తున్నారని చెప్పి కొంతమంది అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్టు? మా ఊళ్ళో మేము అడిగితే లేడీస్ని అడిగి, అమ్మ ఎవరు చెప్పారు ఏంటమ్మా అడిగితే గుళ్ళో పూజారి అయ్యవాళ్ళు చెప్పారండి అంటున్నాం. ఏంటండి ఇది? సో దయచేసి చేతులు ఎత్తి దండం పెడుతున్నాను, ఇలాంటివి అబద్ధపు మెసేజెస్ రానివద్దండి. మీరు కూడా మీ గుళ్ళో, మీకు సంబంధించిన గుళ్ళో మైక్ ఉంటుంది, ఆ మైక్లో ఇలాంటివి నమ్మొద్దు, దయచేసి మీరు ఇలాంటి వాటికి భయపడొద్దు అని చెప్పాల్సిన బాధ్యత మీకు కూడా ఉందని చేతులెత్తి బ్రాహ్మణత్వం నమస్కరిస్తున్నాను. దయచేసి అర్థం చేసుకోండి. సోదరులు మళ్ళారా, సంక్రాంతి పండుగని అద్భుతంగా, సంతోషంగా, హ్యాపీగా, మనస్ఫూర్తిగా మీ కుటుంబ సభ్యులతో హ్యాపీగా చేసుకోండి. ఎలాంటి కీడు లేదు, ఎలాంటి భయము వద్దు. మీ కొడుకుల అబద్ధంతో గాజులని అవన్నీ ఈ సెంటిమెంట్స్ తీసి పక్కన పెట్టేసి అలాంటివి ఏం లేవు, ఎవరో పుట్టించారు. అలాంటి వాటికి మీరు భయపడి ఏమి చేయొద్దు. అర్థమైందండి? సో ఇలాంటి వాటిని నమ్మి మీరు వృధాగా డబ్బులు వృధా చేయొద్దు. మీరు ఇవ్వాలంటే గాజులు ముత్తైదులకు ఇవ్వండి, మీకు స్తోమత ఎంతమందికి ఇవ్వాలో అంతమందికి ఇవ్వండి. పుణ్యం కూడా మీ బిడ్డలకు అది ఉపయోగపడుతుంది. ఇదేంటి లేనిపోయిన ఇలాంటి మెసేజెస్, కొడుకులను అడ్డం పెట్టుకొని గాజులు ఇది చేయాలా, అది లేకపోతే అనర్థాలు జరిపోయి, ఇది కరెక్ట్ కాదండి. సో మరోసారి చెప్తున్నాను, ఇలాంటి చండాలమైనటువంటి మెసేజెస్ వినొద్దు. ఇవన్నీ ఫేక్ పని పాఠాలని పూర్వంబోకు ఎదవలు చేసేటువంటి టోల్స్ ఇవి. ఇలాంటివి నమ్మి మీ మనసును పాడు చేసుకోవద్దు. ఈ సంక్రాంతి 2024లో వచ్చేటువంటి సంక్రాంతి బ్రహ్మాండంగా ఉంది, అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులతో సుఖ సంతోషాలతో హ్యాపీగా పండగను చేసుకోవాలని కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం. సెలవు. నమస్తే.